జూన్ 2 అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే. దీనిని ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ 2న జరుపుకుంటారు. ఈరోజు సెక్స్ వర్కర్లు దోపిడీకి గురవుతున్న పరిస్థితులను మరియు వారిని గౌరవించడం గురించి తెలుపుతుంది. వ్యక్తులను వారి వృత్తితో సంబంధం లేకుండా గౌరవించేలా ప్రోత్సహించాలని చెప్పడమే దీని లక్ష్యం. గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ సెక్స్ ప్రాజెక్ట్ NSWP ప్రకారం ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే యొక్క థీమ్ ప్రతి సంవత్సరం న్యాయానికి ప్రాప్యత అని ఉంటుంది. ఈ విధంగా సంస్థ సెక్స్ వర్కర్లందరికీ హక్కులు మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి సమిష్టి ప్రయత్నాలను లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 100 మంది సెక్స్ వర్కర్లు జూన్ 2, 1975న ఫ్రాన్స్లోని లియోన్లో సెయింట్ నీజియర్ చర్చిలో తమ నేరపూరిత మరియు దోపిడీ జీవన పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి వారు స్టీఫుల్ నుండి "మా పిల్లలు తమ తల్లులు జైలుకు వెళ్లడం ఇష్టం లేదు" అని రాసి ఉన్న బ్యానర్ను వేలాడదీశారు మరియు ప్రపంచవ్యాప్తంగా వారి మనోవేదనలను ఖచ్చితంగా చెప్పడానికి మీడియా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. సెక్స్ వర్కర్లంటేనే అందరికీ చిన్నచూపు ఉంటుంది. వారిని జైల్లో కూడా వేస్తారు లేదా జరిమానా కూడా విధిస్తారు. అలాంటప్పుడు వారి పిల్లల వేదన చెప్పనలవి కాదు. తమ తల్లులు ఇలాంటి పని చేస్తున్నారనే ఒక మనోవ్యాధికి గురవుతారు. ఇదొక వృత్తిలాగా లేదా గౌరవంగా జీవించే హక్కులు కలగజేయడానికి ఈ సెక్స్ వర్కర్స్ డేని జరుపుకుంటారు. జాతీయ మరియు అంతర్జాతీయ వార్తల ముఖ్యాంశాలు. సెక్స్ వర్కర్లచే ఫ్రాన్స్ అంతటా సమ్మెలు జరిగాయి మరియు అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే నాడు ప్రతి సంవత్సరం క్రియాశీలక వారసత్వాన్ని సృష్టించాలని పేర్కొంది. సెయింట్ నీజియర్ చర్చిలో నిమగ్నమై ఉన్న సెక్స్ వర్కర్లు పోలీసుల వేధింపులకు ముగింపు పలకాలని, తాము పనిచేసిన హోటళ్లను తిరిగి తెరవాలని, లైంగిక కార్మికుల వరుస హత్యలపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఫ్రెంచ్ సెక్స్ వర్కర్లు 8 రోజుల సుదీర్ఘ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ నిరసన యొక్క జాతీయ ప్రభావం ఉన్నప్పటికీ పోలీసులు నిరసనకారుల మనోవేదనలను ఆక్రమించడానికి నిరాకరించారు మరియు మరింత కఠినమైన శిక్షలను వేశారు, అలాగే బెదిరించారు. చివరికి 8 రోజుల తర్వాత పోలీసులు చర్చిను తొలగించారు మరియు ఆక్రమణలు, సమ్మె వంటి చట్ట సంస్కరణలకు దారి తీయలేదు. అయితే సెక్స్ వర్కర్లు ఐరోపా మరియు UKలో తమ హక్కుల ఉద్యమాన్ని రగిలించిన స్పార్క్గా భావించారు. కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డేని పురస్కరించుకొని NSWP న్యాయప్రాప్తి అనే అంశంపై దృష్టి పెడుతుంది. అంతర్జాతీయ సెక్స్ వర్కర్ హక్కుల దినోత్సవం కూడా మార్చి 3న నిర్వహించబడుతుందని మరియు చరిత్ర 2001 నాటిదని మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సమయంలో దాదాపు 25,000 మంది సెక్స్ వర్కర్లు భారతదేశంలోని ఒక పండుగ కోసం గుమిగూడారు. వారి అనుమతిని రద్దు చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దానిని నిరోధించడానికి చాలామంది ప్రయత్నించారు. దర్బార్ మహిళా సమన్వయ కమిటీ ఈ ఈవెంట్ను నిర్వహించింది మరియు కలకత్తాకు చెందిన గ్రూప్. ఇందులో 50,000 మంది సెక్స్ వర్కర్లు సభ్యులు మరియు వారి కమ్యూనిటీల సభ్యులు ఉన్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్ల గ్రూపులు ఏటా మార్చి 3వ తేదీన అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే జూన్ 2న మాత్రం అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డేని జరుపుకుంటారు. తమను వేధిస్తున్న పోలీసులు కానీ ఇతర వ్యక్తుల వల్ల కానీ తమకు గౌరవం లభించాలని, తమను కూడా సంఘం గుర్తించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ వర్కర్స్ డేని జరుపుకుంటారని చెప్పవచ్చు. అలాగే తమకు కూడా సరైన హక్కులు, సమాజంలో మంచి గుర్తింపు, తమకు కూడా సరైన నిధులు సమకూరేలా చూడమని ప్రభుత్వాన్ని సెక్స్ వర్కర్లు కోరుతున్నారు. తాము కావాలని ఈ ఊబిలోకి దూకలేదని, అవసరం కోసం ఏ ఉపాధి లేక తాము ఇలా పనిచేస్తున్నామని, తమను నిరాదరణకు గురి చేయకుండా తాము కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పడానికి
ఈ సెక్స్ వర్కర్స్ డేని జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.